హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నాం. మనస్ఫూర్తిగా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది కూడా మరొక మనీకి సంబంధించిన వీడియోనేనండి. ఎందుకని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనీని పట్టే మనకి వాల్యూ ఇస్తున్నారు. అండ్ అలానే బంగారము, డబ్బు ఇవన్నీ చూసే కదండి ఒక మనిషి దగ్గర మనకి విలువ అనేది పెరుగుతుంది. సో అలాంటి మనీకి మనము ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మన ఛానల్ అందుకేనండి నేను పెట్టింది. సో మన ఛానల్ నుంచి ఒక్కరు ఇద్దరు మనీ సేవింగ్ అనేది చేసినా సరే యూట్యూబ్ మనం పెట్టుకున్న దానికి ఒక మంచి ఐడియాలజీ ఉన్నట్లు నేను భావిస్తాను. సో అందుకనే నాకు తోచిన మనీ సేవింగ్ ఐడియాస్ అనేవి మీతో షేర్ చేసుకున్నాం. సో ఆల్రెడీ మన వీడియోలో చెప్పుకున్నదేనండి. ఇంతకుముందే మన ఛానల్లో చాలా సేవింగ్ ఐడియాస్ అండ్ అలానే బడ్జెట్ ప్లాన్స్ కూడా నేను ఆల్రెడీ షేర్ చేసుకొని ఉన్నా. సో ఈరోజు కూడా ఒక మనీ బడ్జెట్ ప్లాన్ అనేది మీ ముందుకి తీసుకుని వచ్చాను. సో ఎక్కువ జీతం ఉన్న వాళ్ళు ఎట్లయినా సరే సేవ్ చేసుకుంటారు. కాబట్టి మనకి వచ్చే డబ్బు ఎంత తక్కువ ఉన్నా సరే మనం ఏ విధంగా కనీసం 1000 లేదంటే 2000 సేవ్ చేసుకునే చక్కటి మనీ సేవింగ్ ఐడియా అండ్ అలానే లో ఇన్కమ్ బడ్జెట్ ప్లాన్తో మీ ముందుకు వచ్చాను. సో అందరికీ ఎక్కువ శాలరీలు వచ్చే జాబ్ అయితేనే ఉండదు కదండి. ఎందుకంటే అందరికీ వడ్డించిన విస్తరే అయ్యి ఉండదు కదా మన జీవితాలు. సో అందుకనే ఎంత తక్కువ శాలరీలో వచ్చే వాళ్ళు కూడా ఎంత పొదుపుగా వాడుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట. అంటే నాకు తెలిసిన ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వడ్డించ విస్తరి ఉంటే ఇంకా అందరి జీవితాలు ఒకేలాగా ఉంటాయి కదండి. సో దేవుడు కూడా అందరికీ ఒకేలాగా రాయలేడు కదా రాత. సో అందుకని మనకు వచ్చే జీతంలో ఎంతవరకు సర్దుకొని బతకొచ్చో ఈరోజు నాకు తెలిసిన ఒక బడ్జెట్ ప్లాన్ అనేది మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. అండ్ అలానే ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12,000 వచ్చే శాలరీ ఉన్న వ్యక్తికి తన ఇన్కమ్ని ఏ విధాలుగా సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే ఎలా తక్కువగా కుదించుకొని వాడుకోవచ్చు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాం. సో ఒక 12,000 వచ్చే అతను ఎలాగ మనం బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 12,000 శాలరీ వస్తుంది మనకి. సో దాంట్లో ఒక 2,000 ముందుగా మనము సేవ్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా సరే మనకు వచ్చిన శాలరీలో మొత్తం వాడుకున్న తర్వాత మనీ సేవ్ చేసింది అయితే సేవింగ్స్ కాదండి. ముందుగా సేవింగ్స్ కోసం పక్కన పెట్టిన మనీనే సేవింగ్స్ అవుతుంది. సో 12,000 వచ్చే జీతంలో మనము 2,000 అన్న సేవ్ చేయాలి. సో ఆ తర్వాత ఉన్న 10,000 జీతంలోనే మనము ఇంటద్ది, కిరాణా, రీఛార్జ్ ఇలాంటివన్నీ కూడా సర్దుకునేలాగా ఒక చక్కటి ప్లాన్ అనేది మీ ముందుకి నేను తీసుకొచ్చాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఇంటి ఖర్చుకి మిగుల్చుకునే జీతగాడు 7,000, 8,000, 9,000 అద్దెలో ఉండలేం కదండి. మనం సంపాదించిందంతా కూడా ఆ ఇంటి అద్దె కట్టడానికే సరిపోతుంది. కాబట్టి ముందుగా మనం ఇంటి అద్దె 3,000 లోపులోనే చూసుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే ఎక్కడా కూడా 3,000, 4,000 అద్దె లేనిదే అసలు రావట్లేదు కదండి ఇల్లులు రెంట్కి. సో అందుకని వెతికి మరీ మనం చూసుకోవాలి 3,000 ఉన్న ఇంటి అద్దె. సో దాని తర్వాత కరెంట్. సో కరెంట్ తక్కువలో తక్కువ 300, 400 వస్తుంది కదండి. సో ఈ రెండిట్లో మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిగా మిగిలిన అమౌంట్ని మనం సర్దుకోవచ్చు. అండ్ అలానే తర్వాత వచ్చేసి కిరాణా ఎంత లేదనుకున్నా సరే మనకి 1,500 అవుతుంది అనమాట. ఇది బేసిక్ నీడ్ కదండి. సో షెల్టరు, ఫుడ్, క్లాత్స్ ఇవన్నీ కూడా మనకి బేసిక్ నీడ్స్ కాబట్టి సో వాటికి తప్పించుకునే పరిస్థితి ఉండదు. అండ్ అలానే కూరగాయలు 500. సో వారానికి 100 వేసుకున్నా సరే మనకి ఈజీగా 500 అవుతాయి. సో అండ్ అలానే పాలు ఎంత లేదనుకున్నా కూడా పెరుగు వాటికి యూజ్ చేయాలి కదండి. సో అలాగా చూసుకున్నా సరే 700 రూపాయలు అవుతుంది. ఇంకా పండ్లు. సో అందరికీ తినే అలవాటు ఉండొచ్చు, లేదంటే ఉండకపోవచ్చు. మేమైతే ఎక్కువగా అయితే అసలు యూస్ చేసుకోమండి. ఫ్రూట్స్ తినే అలవాటు అయితే నాకు అస్సలకి లేదు. ఓన్లీ నేను ప్రెగ్నెన్సీ టైంలోనే ఫ్రూట్స్ తిన్నాను అంటే ఇంకా మీరే ఆలోచించుకోవచ్చు. నేనైతే చాలా తక్కువ ఫ్రూట్స్ అనేది కన్జ్యూమ్ చేస్తానన్నమాట. సో నార్మల్గా అయితే నేను అసలు తినను. సో అలా తినని వాళ్ళకి ఈ ఖర్చు కూడా మిగులుతుందన్నమాట. సో 500 కూడా మిగులుతుంది.
పండ్లు తినే అలవాటు లేని వాళ్ళకి. అండ్ అలానే గ్యాస్‌కి నేను తక్కువగా వేసుకున్నానండి 300. ఎందుకనంటే మనం గ్యాస్ ప్రతి నెల వేసుకోము కదా! అందుకని. గ్యాస్ ఎంత బాగా వాడినా సరే నెల మించే వస్తుంది కదండీ మనకి. అందుకని గ్యాస్ ప్రతి నెల వేయించుకోము కాబట్టి మాకైతే 3 నెలలు, 4 నెలలు వస్తుందండి ఒక్క గ్యాస్ సిలిండరు. సో, దాన్ని బట్టి మనము చాలా వరకు ఇది సేవ్ చేసుకోవచ్చనమాట గ్యాస్‌లో ఎక్స్‌పెండిచర్ అనేది. సో, గ్యాస్‌కి నేను అందుకనే 300 వరకే వేశాను. సో, పెట్రోల్ చార్జెస్ అనేది మనము తగ్గించుకోలేము. అసలు వినియోగించుకోకుండా ఉండలేము కదండీ! అవాయిడ్ చేయలేము గదా! సో, అందుకని 1000 రూపీస్ అయితే వేశాననమాట. తర్వాత ఇంకా రీచార్జ్. ఇప్పుడున్న పరిస్థితులలో అందరం మనం రీచార్జ్ లేకుండా అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కి గానీ, కమ్యూనికేషన్ పర్పస్‌కి గానీ, మనకి ప్రతిదానికి ఇంకా ఫోన్స్ అలవాటయిపోయినాయి కాబట్టి 500 అయితే కంపల్సరీ. అంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే సో, ఉండాలి గదండీ! సో, ఇద్దరికీ కూడా అందుకని 500 అయితే వేశాం. ఇంకా షాపింగ్ అంటారా? ఇంకా ఎమర్జెన్సీగా గానీ ఎవరైనా బంధువులొచ్చారు. వాళ్ళకి ఏమన్నా పెట్టాలి అన్నా సరే, మనం కొనాల్సిందే కదండీ బయటికి వెళ్ళి. సో, అలాంటి వాటిలికి కొంచెం 500 అనేది తీసి పక్కన పెట్టామనమాట. అండ్ అలానే ఇంకా పిల్లలున్న వాళ్ళకైతే కిడ్స్ ఫీ అనమాట. అంటే స్కూల్ ఫీజెస్ అలాంటివి ఉంటాయి కదండీ! సో, ఇవైతే నేను తక్కువలో తక్కువ 300 అయితే వేశానండి. ఎందుకనంటే ఎంత గవర్నమెంట్ స్కూల్స్‌లో వేసుకున్నా సరే ఖర్చు ఉంటుంది గదా! ఖర్చు ఉండకుండా ఉండదులేండి. సో, ఇంత తక్కువ వచ్చే జీతం ఉన్న మనము మంచి మంచి ప్రైవేట్ స్కూల్స్‌లో వేయాలి అంటే వాళ్ళు మనల్ని పీల్చి పిప్పి చేసేస్తున్నారనమాట. ఎందుకంటే మనం చూస్తున్నాం కాబట్టి అర్థమవుతుంది. వాళ్ళ స్కూల్ ఫీజు గానీ, బుక్స్ ఫీజు గానీ సో, ఎంతెంత ఉంటాయండి. సో, మాకైతే చాలా ఎక్కువనే చెప్పాలనమాట ఇక్కడ. సో, ఇంకా అవి చూసి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్స్ గూడా ఏ తక్కువ పోలేదండి. వాటికి దీటుగా ఇంగ్లీష్ మీడియము అని చెప్పేసి అన్నీ వచ్చాయి గదండీ! సో, మనం వాటిలో కూడా పిల్లల్ని చదివించుకోవచ్చు. సో, గవర్నమెంట్ స్కూల్స్ అని తక్కువ చేయాల్సిన అవసరం లేదు కదండీ! ఎందుకంటే అక్కడ చదువుకొని ఎన్నో పెద్ద పెద్ద పదవులు స్వీకరించిన వాళ్ళు గూడా చాలామందే ఉన్నారు కాబట్టి వేటిని గూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు. సో, అండ్ అలానే ఎమర్జెన్సీ ఫండ్ కింద నేను ఒక 500 అనేది పక్కన పెట్టుకున్నా. ఎందుకనంటే ఎమర్జెన్సీ ఎప్పుడు మనకి ఎలా ఉంటుందో హెల్త్ పరంగా గానీ ఏదైనా సరే అండి నలుగురొచ్చారు బంధువులు వాళ్ళకి ఏదైనా సరే చేసి పెట్టాలన్నా మనకి డబ్బులుండాలి కదండీ చేతిలో. అలాంటి వాటికి లేదంటే మనకే ఒంట్లో బాగాలేదు చూయించుకోవాలంటే డబ్బులుండాలి గదా! సో, పద్దాకలా వెళ్ళి ఎవరిని అడగలేం గదా! ఇప్పుడు వెళ్ళి అడిగినా గూడా ఇచ్చే పరిస్థితుల్లో ఎవ్వరు ఉండేవాళ్ళు ఇప్పుడు మనం చెయ్యి చాచి ఎవరిని అడిగే పరిస్థితుల్లో లేము, ఉండకూడదు. అండ్ అలానే ఆ పరిస్థితి రాకూడదు అంటే మనం కొంత అమౌంట్ అనేది ముందుగానే మనం తీసి పెట్టుకోవాలి కాబట్టి సో, 500 అనేది తీసి పెట్టుకున్నామనమాట. అండ్ అలానే ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళైతే 400 తీసి పక్కన పెట్టుకోవచ్చండి. సో, ఈ 400 నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఇంకా ఈ 400 కూడా మిగిలినట్లే కదండీ మనకి. సో, అట్లా మనం ప్లాన్ చేసుకోవాలనమాట. సో, ప్రతి నెల కూడా మనకి ఈ షాపింగ్ కానీ, ఈ కిడ్స్ ఫీ కానీ, ఈ షాపింగ్‌ని మనం మిగుల్చుకోవచ్చండి. ప్రతి నెల మనం షాపింగ్ చేయలేము. చెయ్యకూడదు కూడా షాపింగ్. షాపింగ్ చేయడం వల్ల మనకి డబ్బులు నష్టమే గానీ ఏమన్నా మిగిల్చేది ఏమన్నా ఉందా అండి? లేదు కదా! ఈరోజు మనం ఎంత మనీ అయితే ఖర్చు పెడతామో, రేపటి రోజున ఆ ప్రతి ఒక్క రూపాయికి కూడా మనం బదులు చెప్పే రోజనేది ప్రతి ఒక్కటి వస్తుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలానే ఎమర్జెన్సీ ఫండ్ ప్రతి నెల ఖర్చు అవ్వదు కాబట్టి ఇది కూడా మిగులుతుంది. సో, షాపింగు అండ్ అలానే ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఈ 2 కూడా మిగులుతాయి కాబట్టి అక్కడ మనకి ఒక 1000 రూపీస్ అనేది మిగులుగా ఉంటుంది ప్రతి నెల కూడా. సో, ఇలా ప్రతి నెల ఉందనుకోండి సంవత్సరానికి 12 నెలలు కాబట్టి సో, అప్పుడు మీకు సంవత్సరానికి ఎంత 12,000 అనేది ఈ షాపింగు అండ్ అలానే ఎమర్జెన్సీ ఫండ్ దగ్గర 12,000 మిగుల్చుకోవచ్చు. ఇవి గనక మనకి ప్రతి నెల అవసరం పడకపోతే. ఇంకా మనం సేవింగ్స్‌లో 2000 అనేది మనం తీసాం కదండీ! సో, 2000 అనేది మనం పక్కన పెట్టాం గదా! ఇప్పుడు ఈ 2000ని మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది చూసుకోవచ్చు. సో, ప్రతి నెల కూడా మనము 2000 తీస్తున్నాము. అది సద్వినియోగం చేయాలి కదండీ దానికి. సో, అందుకనే మనకి ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలీదు. ఏ అనారోగ్యం ఎప్పుడు వస్తుందో తెలీదు. సో, అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ముందుగానే ఒక ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు కదండీ!
సో చూడండి, నేనైతే ఈ 2000ని ఈ విధంగా మార్చుకున్నాను అనమాట. 2000గా మనం విభజించుకొని, సో ఇది ఎఫ్డి కానీ ఆర్డి కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ప్రతి నెల కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి అది కొంత ఇంట్రెస్ట్తో కలిపి, సో కొంత ఇంట్రెస్ట్తో కలిపి మనకి ప్రతి నెల అనేది ఇన్వెస్ట్ అవుతుంది కదండి. సో ఇంకొక వెయ్యి మనం ఇన్సూరెన్స్ ఐదర్ ఇట్ ఈస్ మేబీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్, ఏ ఇన్సూరెన్స్ అయినా తీసుకోవచ్చు. హెల్త్కి ఒక 500, లైఫ్కి ఒక 500 కనుక మీరు కనుక ఈ రెండు కూడా తీసుకున్నట్లయితే ఈ 1000లో మనం చాలా బెనిఫిట్ అనేది పొందుతాం. లైఫ్ ఇన్సూరెన్స్ బెస్ట్ అండ్ అలానే హెల్త్ ఇన్సూరెన్స్ బెస్ట్. ఎందుకంటే మనకి ఉన్న విధంగా ఉన్న పలంగా ఏదైనా సరే జరగరానిది జరిగినా కూడా మన తర్వాత మన ఫ్యామిలీ అనేది కొంత బెనిఫిట్ అనేది పొందుతుంది కదండి. బెనిఫిట్ అని చెప్పలేం, కాకపోతే ఆర్థికంగా భరోసా అనేది కల్పిస్తుంది అనమాట లైఫ్ ఇన్సూరెన్స్. సో ఇదైతే తప్పనిసరిగా ఒకటైతే ప్రతి ఇంటికి కూడా ఒకటి ఉండాలండి. సో ఇది ఇలా మనము ఇన్వెస్ట్ అనేది చెయ్యాలి. ఎంత తక్కువ బడ్జెట్ వేసుకున్నా సరే ఇంత వేసుకోవాలండి మనము. ఎందుకంటే ఇవన్నీ కూడా అవాయిడ్ చేయలేని ఎక్స్పెన్సెస్. మనం జీవించాలి అంటే బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఇవే మినిమం బేసిక్ నీడ్స్ అండి ఇవి. ఇందులో ఏవి కూడా ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి లేవు, అనవసరంగా ఖర్చు చేసేవి లేవు. సో అందుకని మనం ఓన్లీ 12,000 వచ్చే వాళ్ళము ఒక్క అతను ఇంటి మొత్తాన్ని భరించాలి అంటే అది వీలు పడని పరిస్థితి. సో ఇప్పుడున్న రోజుల్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కష్టపడాలి. ఒకళ్ళది జీతం ఎంత తక్కువ వచ్చినా సరే వాటిని సేవింగ్స్ అనేవి మనం అలవరుచుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఉంటే కనుక అప్పుడు ఇంకా మనం బరువు అనుకోకూడదండి. ఎందుకనంటే వాళ్ళు మనం కన్న పిల్లలం కాబట్టి, సో బరువు అనుకోకుండా మనకి తోచినంత వాళ్ళకి ₹1 వెనక వేసే ఆలోచనలోనే ఉండాలి. సో ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని మీ ముందుకు తెస్తానండి. ఎందుకని అంటే, సో ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరూ వర్క్ చేయాలి అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంపిటీషన్ వరల్డే కదండి. సో మనకి అందరికీ ఎక్కువ శాలరీలు ఉన్న జాబ్సే రావాలి అంటే కుదరదు కదా. సో దానికి తగ్గట్టు మన ఐక్యూ ఉండాలి అండ్ అలానే మనకి ఆ స్టామినా క్యాపబిలిటీ ఉండాలి. అలాంటి లేని చోట మనం ఏం చేయగలము, ఇంకా మనకి తగ్గట్టుగా ఏమైతే ఉంటాయో వాటిల్లో మనం అడాప్ట్ అయిపోవాలి కదా. సో అలాంటిగా ఉన్న ఈ పరిస్థితుల్లో మనము ఇద్దరము కూడా అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరైతే ఉంటారో ఇద్దరు కూడా కష్టపడాల్సిన టైం ఇది. సో అందుకనే ఇద్దరు కూడా చేదోడు వాదోడుగా ఉంటేనే మన లైఫ్ని ఒక స్థాయిలో ఉంచుకోగలుగుతాం. కాబట్టి మనం అలా ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఇక్కడ 12,000 వస్తాయి అండ్ అలానే ఇక్కడ మీరు ఈ ఐడియా నచ్చకపోతే దీన్నే ఇక్కడ 2,000 అనేది మనం మిగిల్చాం కాబట్టి వీటిని ఇంటూ 12 వేస్తే 24,000. ఈ 24,000ని మనము ఎఫ్డి కానీ ఆర్డీలో ప్రతి నెల మనం 2,000 కానీ 2,000 ఇక్కడ ఒక 1,000 మిగులుతుంది కదా. సో అది కూడా వేసుకుంటే మనము మొత్తం ఎంతండి, 24 ప్లస్ 12. సో మనం సంవత్సరానికి 36,000 అనేవి మనం ఇక్కడ సేవ్ చేస్తున్నట్లు. సంవత్సరానికి 36,000 అనేది మనం సేవ్ చేస్తున్నాం. వీటిని మనం ఇంటూ 3 ఏళ్ళు కనుక మనం ఇంతే సేవ్ చేసామనుకోండి, సో అప్పుడు చూడండి ఎంత అవుతుంది మనకి. సో ఇదే కనుక మనము 3 ఏళ్ల పాటు మనం చేసినట్లయితే దాదాపు మనకి 1,08,000 అనేది మనం
3 ఏళ్ళకి దాచిపెట్టగలుగుతాం. చూసారా ఎంత ఈజీగా మనము 1,00,000 రూపాయలనేది ఈజీ కాదండి. 3 ఏళ్ళంటే మనకి కొంచెం లాంగ్ టైం అనే చెప్పుకోవచ్చు. కాకపోతే కొంత అమౌంట్ అనేది మనం 1,00,000 వరకు సేవ్ చేయగలం గదా! సో, ఇయన్నీ పాటించగలిగితే మనము అది మనం చెప్తుందనమాట ఇక్కడ. సో, ఇట్లా మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి. సో, ఇలాంటి వీడియోస్ మీ ముందుకి మరిన్ని తీసుకొనొస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటానండి. బాయ్.